వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం పెండియాల అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే ఈ గ్రామం కూడా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామమే. అదేవిధంగా ఈ గ్రామం వచ్చేసరికి ఏటుగొట్టుకి చేర్చే ఉంటుందన్నమాట. ఈ గ్రామం లోపల అలాగే పాత పెంకిటిల్లు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయంట. గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఈ పెండియాల అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది వరకు పశ్చిమ గోదావరి జిల్లా, కానీ ప్రస్తుతం వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరిలోని నిడదవాళ్ళకి ఇది 10 కిలోమీటర్ల దూరంలోని, అలాగే పశ్చిమ గోదావరిలోని తణుకుకి అయితే 18 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఉంటుంది. అయినా సరే బస్సుకి రావాల్సిందే. అదేవిధంగా ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఆటోలు మన బండి మీద వెళ్ళాలన్నమాట. నమస్తే అండి, ఇది పెండియాలండి. ఇది ఇక్కడ వ్యవసాయం పండుతుంది అంటారండి. ఇంకేంటండి, చెరువులు అవి ఉంటాయంటారు? ఎక్కువ చెరువులే ఉండవు, వ్యవసాయం. మీరేం చేస్తూ ఉంటారండి? కూలి పని. అది ఇంత ఎండలో వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటండి? చాలా కొత్తారండి ఇప్పుడు. ఏమండి, దోమ పట్టిని చూసుకోవడానికి వెళ్తున్నారా? ఓకేనండి, సరేనండి. అయితే మనం ఇక ఈ గ్రామం రాగానే స్టార్టింగ్లో చాలా అందమైన పెంకిటిల్లు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ పెంకిటిల్లు చాలా మంచి లొకేషన్లో ఉన్నాయి. ఇక్కడ పక్కనే కాలువ వెళ్తుంది, కాలువ పక్కనే చూడొచ్చు. ఈ గోడ లోపల అన్ని వంటగాడి నుంచి మెయిన్ ఇల్లు కూడా పెంకులతోనే ఉన్నాయన్నమాట. ఈ ఒకసారి ఇల్లు లోనికి వెళ్ళి చూసిన తర్వాత మనం గ్రామంలోకి అయితే వెళ్దాం. ఇది మనం చూడొచ్చు, స్టార్టింగ్లో ఇల్లు కూడా చాలా పాత రోజులు ఎలా మెయింటైన్ చేస్తారో అలా చేస్తున్నారు. ఇదిగో రోజు ఎలా ముగ్గు పెడతా ఉంటారంటే ఇక్కడ. అలాగే ఇదంతా ఇక్కడ కూర్చోవడానికి బాగున్నది అన్నమాట, అరుగు మీద. ఈ పక్కన కూడా నెక్స్ట్ ఇది బోత్ చూడవచ్చు అన్నమాట స్టార్టింగ్లోనే. ఇది మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు పక్కన గోడ పక్క చర్చిలు కనిపిస్తున్నాయి అన్నమాట. చుట్టూరు పొలాలు ఉన్నాయి. మళ్ళీ ఇంటికి ఆ పక్కన ఇంటికి చేర్చి కూడా తోటలు ఉన్నాయి, అరటి తోట. ఈ పక్కనేమో వ్యవసాయ భూములు ఉన్నాయి.
ఎవరి తినంగా వాళ్ళ పొలం ఇంక 2 ఎకరాలు అలా వాళ్ళు మీ మామిడి చెట్లు తీయడం వల్ల ఇవతల మామిడి చెట్లు కానీ గోడలు కూడా అప్పుడు కట్టినాయి హైట్గా అప్పుడు కట్టినాయి. తాతయ్య పెంకులు కూడా అలా తీసుకున్నారండి. పెంకులు కూడా ఎలా తీసారు? తీసి ఈ మధ్యలో పెంకులు దొరకట్లేదు అసలు. తాతయ్య అప్పట్లో తాతయ్య నలుగురు అందములు కలిపి పెంకు తీసుకునండి. ముందు ఇల్లు కట్టి వెళ్ళి పెంకు తీసుకుని ఆ ఇల్లు కట్టుకుని అప్పుడు నలుగురికి ఇచ్చారండి. అప్పుడు దాకా మరి మిగతా ఇద్దరు వంటింట్లో ఉండేవారండి. మరి ఇప్పుడు పెంకు స్పేర్ ఉందంటారండి? మొన్న ఇంక బయటకు కొనేసామండి. ఇంక చాలా సంవత్సరాలు అయిపోయింది కదా దొరకట్లేదని. ఇంక మూల వంటకి అందరూ ఇక్కడే తింటారండి. ఉమ్మడిగా అత్తయ్య గారు కోడళ్ళు ఈ మా అత్తగారు వాళ్ళ అత్తగారు తెచ్చుకుని మంచమేదండి. దాన్ని తల్లి పిల్ల మంచంలో పిల్ల మంచం అంటారంట. అప్పట్లో తెచ్చుకుంటున్నారు మంచం కింద నుంచి ఇది పిల్ల మంచం అన్నమాట. పిల్ల మంచం అంటారండి. ఓకే మామూలు నవ్వారేనండి. మేము తెగిపోయిందండి నవ్వారు దొరక్క అది వేసామండి. రిపేర్ ప్లేవుడ్ అంటే ఇది కూడా ఒక రూమ్ అంటారా? ఈ 2 బెడ్రూమ్లు అండి. అవి మనం పూర్వం సంవత్సరానికి సరిపడి సరుకులు కొనుక్కునేవారు కదండి. 2 స్టోరేజ్ ఒకటేమో ఉల్లిపాయలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు అయ్యి ఈ ప్రత్యేకంగా పప్పుల స్టోరేజ్ కి. మేము ఇప్పుడు వచ్చాక ఎలకలా ఇబ్బంది పెడుతుందని మార్చాం కానండి. ఇదేమో ఓన్లీ బియ్యం పప్పులు కదా అంటారండి దీన్ని. పైన కొబ్బరితో చేసి అది మీరు అన్నట్టు మామిడికాయలు అది వేసుకోండి. ఇది ఉల్లిపాయలు, మామిడికాయలు, ఇంకా మిగతా పప్పులు ఏమైనా ఉంటాయి పెట్టుకునేవారు. ఈ బియ్యం సంవత్సరానికి సరిపడి మా చేలో ఆడించుకుంటామండి మేము. ఇవన్నీ బియ్యం అంటారా? ఆడించుకుని ఇంకా మా చేలో తింటాం అనమాట. బియ్యం బయట కొనుక్కోరు? అసలు కొనుక్కోండి. మీ వ్యవసాయంలో పండిన బియ్యం? మా చేలో పండిన బియ్యమే ఆడించుకుని తింటాము. ఉల్లిపాయలు ఇవి సరిపోతాయి అంటారు మీకు అప్పటి వరకు బియ్యం? ఈ సంవత్సరం వస్తాయండి. సంవత్సరం వచ్చేస్తాయి. దాని నిండా బియ్యం ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయండి. ఓకే 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడిచ్చండి మేలో మళ్ళీ స్టోర్ చేస్తాం. ప్రతి ఇంట్లో అలా వేసుకునేవారు. ప్రస్తుతం ఎవరు లేదండి. అవునండి. బయట కొనుక్కుంటున్నారు అందరూ. ఎవరికి పడిన ఈయనకి కూడా బాగా ఇంట్రెస్ట్ అండి. అందుకని చేలో బియ్యమే ఆడిస్తారు. మా ఆడపడుచు గారు వాళ్ళని కూడా అసలు బయట బియ్యం ఏం తినేవారండి. మందులు అయ్యని ఈయనకి భయం. అదే ఇదివరకు ఎవరికి పండి వాళ్ళకి మిల్క్ అది మేము కూడా చాలా చిన్నప్పుడు చూసాం కానీ ఇప్పుడు మేమే ఆడించుకుంటాం. కొంచెం మామూలు బయట అయితే మీకు బాగా వైట్ గా ఉంటాయి బియ్యం. ఈ ఆ కలర్ లో ఉండవు అనమాట. మనం దంపుడు బియ్యం టైప్ లో కూడా చేయించుకోవచ్చు కానీ పురుగు పట్టేస్తుందని కొంచెం పాలిష్ తక్కువ పెట్టించుకోవచ్చు. అవునండి. అవునండి. అవును. ఓకేనండి బాగుందండి. ఓకే థ్యాంక్స్ అండి. అడగగానే ఇద్దరు అన్నదమ్ములు విడిపోకూడదనే ఉద్దేశంతో ఈ 2 ఇళ్లను నిర్మించుకున్నారంట. అయితే ఇంటి గురించి చాలా విషయాలు అయితే ఆ ఇంటి సభ్యులు మనతో షేర్ చేసుకున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పటికీ కలిసి ఉంటున్నారు. ఆ విషయాలు చాలా షేర్ చేసుకున్నప్పటికీ అవి క్లిప్స్ కొన్ని మిస్ అవ్వడం వల్ల అవన్నీ పెట్టలేకపోయాను. ఇప్పుడు ముందుగా అయితే ఈ గ్రామం కూడా ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాము. ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు ఆ ఇల్లు గురించి పూర్తిగా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వెళ్ళి ఆ ఇల్లు గురించి అయితే పూర్తి వీడియో అయితే తీస్తాను. ఈ గ్రామంలో మనం స్టార్టింగ్లో పెంకుటిల్లు చూసాం కదా. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కనిపిస్తుంది అన్నమాట. అంటే వీళ్ళ హౌస్ వచ్చేసి కొంచెం ముందు ఉందంట, కానీ ఇక్కడ గెస్ట్ హౌస్ ఉందన్నమాట. సాయంత్రం అది కూర్చోవడానికి అదిని మనం అలాగే పక్కన చూడొచ్చు. ఎక్కువ బాదం చెట్లు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటల మధ్యలో బాదం చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఈ కొంచెం ఎదరికెళ్ళగానే ఏటుగొట్టు కనిపిస్తుంది అన్నమాట. దాంతో ఊరెండ్ అవుద్ది. ఏటుగొట్టు తర్వాత మనకి అక్కడ గోదావరి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి గెస్ట్ హౌస్ ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం.
సార్ నమస్తే అండి. అంటే ఇది పెండియాల రావడానికి కారణం ఏంటి సార్? ఈ ఊరు కూడా బాగుంటుంది, పల్లెటూరు అని అన్నారండి. అలాగే ఈ ఊర్లో వచ్చేసరికి ఇది వరకు ఇక్కడ వాటర్కి సంబంధించి అది మీ నాన్నగారు అది బాగా చేయించారన్నారు. అంటే ధవళేశ్వరం నుంచి వాటర్ అది విజయేశ్వరం నుంచి అండి. విజయేశ్వరం నుంచి పెండియాలు పంపించుకొని తీసుకొచ్చారు. ఓకే, వాటర్ నుండి. ఓకే, ఇది ఇప్పుడు 50-60 years అయిపోయిందండి. ఓకే. ప్రెసిడెంట్ గారు కూడా ఎన్ని సంవత్సరాలు కానీ ఆయనే చేశారంట కదండి? 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఆయనే చేశారన్నమాట. ఓకే, ఇది మీ హౌస్ అంటారండి? గెస్ట్ హౌస్? ఇది గెస్ట్ హౌస్. ఓకే, ఇల్లు కూడా ఎక్కడే ఉంటుంది అంటారండి? ఇల్లు అక్కడ ఊళ్ళో ఉంది. ఓకే, ఇంకా వెహికల్స్ అవి పెట్టుకుని అంటే సాయంత్రం అది ఇక్కడ ఉంటారండి? 2 గంటలు కూర్చుంటాను అనమాట. ప్రశాంతంగా ఉండడం కోసం. ఊరు కూడా చాలా సైలెంట్గా ఉందండి. ఇట్లా లారీలు ఏం తిరగవేమోనండి? లారీలు రావండి. ఓకే, ఇంకా కార్ అది మీరు వాడేది అంటారండి? ఇది తారు అది బయటికి వెళ్ళినప్పుడు తీస్తారంటారండి? బయటికి వెళ్ళినప్పుడే తీసుకుంటాం. ఓకే, ఊళ్ళో మోటార్ సైకిల్ 4x4 అంటే ఎక్కువ కొండలు అయ్యి ఎక్కడం కూడా అన్ని ఈజీగా వెళ్ళిపోద్దాం కదండి. ఓకే సార్. ఇక మనం ఈ గ్రామం మధ్యలోకి రాగానే ఇక్కడ మనకి ఇక్కడ కూర్చోవడానికి అది ఇక్కడ ఉంది. సార్ నమస్తే అండి. అంటే ఇక్కడ కూర్చుంటారంటారా సాయంత్రం అయ్యేసరికి? ఎన్నింటికి వస్తారంటారండి? 5 వస్తారు, 4-5 వస్తారు. వచ్చి ఇంక ఊర్లో విశేషాలు అవి చెప్పుకుంటూ ఉంటారు. అంతే, అదే కాలక్షేపం. పల్లెటూరు అంటే అదే కదండి మరి. అదే మరి పట్టణాల్లో మనకి అలాంటివి కనపడవండి. ఇప్పుడు మన ఊరు పల్లెటూరు రాగానే మనకు గ్రామంలోకి వచ్చాం కాబట్టి నీట్గా కూర్చోడానికి కనిపించింది. మరి మిగతా చోట్ల అనుకోండి పొద్దున్న వెళ్తారు, సాయంత్రం ఆఫీస్ పనులు ఇవి సరిపోతాయి వాళ్ళకి. అది పల్లెటూరు కదా, అందం కదండి. సాయంత్రం వచ్చేసరికి అందరూ కూర్చుని ఉంటారు. చాలా చల్లగా కూడా ఉంటదేమోనండి ఇక్కడ. బాగుంటుందండి. ఎంతమంది? 10 మంది ఉంటారంటారండి? 10 మంది. ఓకేనండి. ఓకే, ఇంక ఊర్లో వ్యవసాయం గురించి వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేండి. ఓకే, మీరేం చేస్తూ ఉంటారండి? కూలి పని అండి, వ్యవసాయం పని. వ్యవసాయానికి వెళ్తూ ఉంటారు. ఈ రోజు వెళ్ళలేదంటారండి? రేపు వెళ్తాం తెప్పలోకి. ఓకే, నేను వెళ్ళామండి ఇంటికి. ఈ రోజు కూర్చున్నారు, మళ్ళీ రేపు వెళ్తారు. ఇంకా పొల్యూషన్ కూడా ఏం లేదండి ఊర్లోకి. మనం ఊరికి రావాలనుకోండి ఆటోకే రావాలంటారండి? మీ ఊరు ఆటో అండి. ఆటో. ఓకే, ఈ మధ్య 10 బస్సు వస్తుంది. ఈ బస్సు వచ్చాక ఆటోలు బస్సు వచ్చాక బస్సు వస్తుందండి ఊరు. 5 వస్తుంది అంతే, 2 ట్రిప్పులు ఊరు రోజుకి. ఇంక మధ్యలో వెళ్ళాలంటే ఆటోలో. ఇంకా ఎప్పుడు ఆటోలో ఇంక మరి మనం అంటే ఊర్లోకి సరుకులు అయ్యి మీరు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? వెళ్ళిపోయి తెచ్చుకుంటారు అనమాట. ఇంక ఊర్లో ఏమి ఉండవు హాస్పిటల్స్ అండి? హాస్పిటల్ కూడా ఊళ్ళో వెళ్ళండి బయటకి. మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు. మాదిరిగా వెళ్ళిపోవడం, తణుకు వెళ్ళిపోవడం, రాజమండ్రి. ఇంకా చదువులు అయ్యానండి? హై స్కూల్ అయ్యి చదువుకోవాలంటే? హై స్కూల్ 4 మంది ఊళ్ళు, పెద్ద హై స్కూల్ ఒకటి ఉంది. అక్కడ ఒక హై స్కూల్ ఉంది. ఓకే, మామూలుగా ప్రైవేట్ బోల్డ్ బస్సులు, ఊరినండి బస్సులే. ఓకే, ఓకే. అది ఆడవాళ్ళ బస్సులు, ఆధార్ కార్డు. ఓకే, సరేనండి. ఉంటాయండి. ఓకే.
అది మైనర్ రాజు గారి గురించి చెప్పారు. ఆయన ఊరికి అదే వాటర్ కూడా విద్యేశ్వరం నుంచి తీసుకు కాలువది ఆయన లేకపోతే ఆ కాలం లేనే లేదు. ఎక్కడ దాకా వచ్చిందండి అది? అలా ఉసిరిమారి వెళ్తుంది, ఉసిరిమారి దాకా. అదన్నీ ఆయన చేయించారు అనమాట. ఓకేనండి. అలా కూర్చుంటారండి సాయంత్రం వేసరికి ఇక్కడ? ఇప్పుడే ఉంటారు, ఇంకా రాలేదు. పెద్ద ఆయన ఇద్దరు ఉన్నారు, ఉంటే వస్తారు. వాళ్ళు మళ్ళీ 6 దాకా ఇక్కడ ఉంటారు. 6 దాకా ఉంటారు. అది మొత్తం ఊళ్ళో రాయికంతా ఇంక తెలుస్తుంది. ఎవరండి ఆయన పేరండి? సోమరాజు అంటారు. సోమరాజు గారండి. ఇంకొంతసేపు అయిన తర్వాత వస్తారంటారా? 30 సంవత్సరాల కింద 30 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఏమండి సొసైటీ సెంటర్లో ఇది సెంటర్ నేను కట్టింది. మీరండి? మీ పేరేంటండి? నంబూరు సుబ్బరాజు. సుబ్బరాజు నంబూరి. ఓకే. వ్యవసాయం చేసేవారండి అప్పుడు? మరి ప్రస్తుతం మండువాలో ఇల్లు ఏమైనా ఉన్నాయంటారా, తీసేసారా? మండు అంటే 4 పక్కల ఉండాలా? లోగిలు ఉంటది కదండి. ఇప్పుడు లోగిలు ఓన్లీ పెంకిటిల్లు ఉన్నాయన్నమాట. పెంకిటిల్లు ఉన్నాయి. మండు ఇప్పేశారు. ఇది ఒకటి ఉందా? తక్కువ ఉన్నాయి బాగా. తక్కువ ఉన్నాయి పెంకిటిల్లు లేవు. ఓకేనండి. అందరూ డాబాలు కట్టేసాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లు నుంచి వచ్చామండి. సరేనండి. బాగుంటుంది వాతావరణం. బాగుంటుంది వాతావరణం తినండి. బాగుంటుంది. మాకు గోదావరి పక్కన కదా. అవునండి. మా చాలా బాగుంటుంది. పుసరాలకా రోడ్లు పోతారు. మాకు అక్కడ బాగా గ్రాండ్గా వస్తారు ఎక్కువ. పెండాలని అది పెండాలు పెట్టుకుంటారు. రేవు ఉంటుంది మా పెండాలని. అంటే పెండాలనే పేరు అందుకు వచ్చింది? పెండాలు పెట్టుకునే పేరు. జీడుకుంటుందా? ఆ జీడుకుంటని రాముడు ఏమో పెండాలు ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ లంకలు గట్ట బాగున్నాయి. అంటే లంక ఎక్కువ ఉంటుంది. లంక ఎక్కువ ఉంటుంది. ఆదాయం మెరక అంట, ఊడిపు అంట. లంక బాగుంటుంది. లంకలో ఏం పండుతుంది అండి ఎక్కువ? మొత్తం అన్ని పంటలు పండుతాయి. అరటి తోట, మన అది ఇది మన కోకో, పామాయిల్, ఓకే, కూరగాయలు పండుతాయండి. వ్యవసాయం మీరు చేసినప్పుడు ఎన్ని బస్తాలు పండి అంటారండి? పెట్టిన మా ఇంట్లో 10 బస్తాలు పండితే గొప్ప. ఇప్పుడండి? ఇప్పుడు 40, 50 పైన కానీ తక్కువ పడుతుంది. 40 దాదాపు 40 దాదాకేమో 55, 50. ఎరువులు అవి ఎక్కువ అయిపోయినాయి. మరి అప్పుడు ఆ తిండ్ల మూలనే అప్పుడు మీరు అందరూ అలా ఉన్నారు. ఇప్పుడేమో 40-50 బస్తాలు కాబట్టి ఇప్పుడు అలాగే ఉంటుంది. ఆరోగ్యాలు ఉంటాయి, తక్కువ ఉంటాయి అనుకున్నా. అవునండి. అవునండి. పురుగు మందులు అది ఏదో పేడ ఏదో ఉంటారు, అది వేయమంటారు. మా రైతులు ఎవరు ఎత్తలు పండుతుంది. అది కూడా కొత్తగా ఇంకో ఎరువు ఏమన్నా వచ్చిందేమోనండి. ఎరువు కాదు, పేడతోటి కలుగుతారు. అది పండించమంటారు. అది ఎత్తు మరి తక్కువ బస్తాలు పండుతాయి. సేంద్రీయ వ్యవసాయం చేయమంటారు. సేంద్రీయ వ్యవసాయం పెట్టమని మీకు మెట్టింగ్ నెట్టి చేస్తున్నారా? చేస్తుంటే అది ఇంకా ముందుకు రావట్లేదు. 10 బస్తాలు 20 బస్తాలు పండితే కిట్టదు కదా. కిట్టదని అందుకని ఇంకా ఎరువులకే ఎరువులకే పడుతున్నారు. సరే, అదే పెండియాలనే పేరు అదే రాములు వారు మా పెన్న వేసాడండి ఎక్కడండి? కటాయి వచ్చినాయి. ఇక్కడ నుంచి వెళ్ళేవాడు కోరిపల్లి వెళ్ళేవాడు. కోడికి చేయిందని కోరిపల్లి అని పెట్టారు అక్కడ. కోరిపల్లి కోరిపల్లి అది. కోరిపల్లి ఇక్కడ పెండ వేసాడికి వెళ్ళేసరికి కోడి కూసిందని ఇక్కడ పేరు. కాకపోతే సరైన నాదులు లేక అక్కడ గుళ్ళు కట్టాలా పావలేదండి. ఓకే. ఇక్కడ బాగున్నాయన్నమాట అండి. అసలు పెండ వేస్తానికి ఎక్కడైనా రాజమండ్రికి అది సరిపోతుంది. ఇక్కడ అందరూ ఇప్పటికి వస్తారండి పెండాలు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారండి. రేవునండి పొసరాలు అసలు దారి ఉండదండి. పెండాల రేవు అంటారంటారు అది. ఓకేనండి. ఓకే. ఆ పెన్న రాములవారు అక్కడ వేసాడని పెట్టిన పేరు. ఇంకా పతివాడు ఎక్కడి నుంచి వచ్చిన ఎక్కడికి వస్తాను పెన్న వేస్తానికి. ఓకేనండి. అదే దాని గురించి. ఓకే, సరేనండి. సార్ నమస్తే అండి. అదే పెండియాల అని బాగుంటుంది పల్లెటూరు అని వచ్చామండి. ఇంకా పెద్దలందరూ ఇక్కడ కూర్చుంటారంటే వాళ్ళందరూ మీరు వస్తారని వెయిట్ చేస్తారు. పెండియాల పేరు ఈయన. ఈయనండి. ఈయన
మైనర్ రాజు గారు. మైనేర్ రాజు గారు అంటే ఎలా అండి ఈయన ఆ? ఈ ఊరికి కాంగ్రెస్ నాయకుడు. నాయకుడా? ఆయన చిన్నప్పటి నుంచి అంతే. ఓకే. ఇవాళ ఊరు కాలువ తెప్పించినా కరెంట్ తెప్పించినా ఓకే. ఇదిగో పంచాయతీ ఇక్కడ సొసైటీ ఇక్కడ వాటర్ ట్యాంకులు ఇక్కడ ఓకే. మొత్తం పంచాయతీకి సంబంధించినంత ఇక్కడే. ఓకే. ఇక్కడే మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడేమో గవర్నమెంట్ వచ్చాక ఇంకా అన్నీ ఉన్నాయనుకోండి ఇక్కడే. రోడ్లు ఉండి అంటారండి మీ చిన్నతనంలో ఈ ఊరికి? లేవండి. అప్పుడు ఎలా తిరిగేవారండి మీరు? ఇంత రోజు కైలో నడిచి వచ్చేసేవారు? గెలక పాల ఇచ్చేవారు రోడ్డు మీద మోయటాక అట్టుకెళ్ళకి. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళడానికి అట్టుకెళ్ళకి పెద్ద రోడ్డు మీద గెలక పావలా. ఓకే. ఈ 2 కిలోమీటర్లు కూడా? 2 కాదు 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు కూడా గెలక పావలా ఇచ్చేవారు. నడుచుకుంటూ పట్టుకెళ్ళేవారు అంటారండి? నడుచుకుంటానే కావడి కింద కట్టుకుని. కొంతమంది ఏమో నెత్తి మీద మోసుకెళ్ళేవారు, కొంతమంది ఏమో కావడి కింద కట్టుకుని పట్టుకెళ్ళేవారు. ఊరంతా అసలు అయింది అభివృద్ధి మా ఊరు చెప్పాలంటే. రోడ్డు వచ్చే వరకు కూడా మీరు అందరూ అలా తిరిగేవారు? మీరు వెళ్ళాలంటే అప్పట్లో ఎలా వెళ్ళేవారండి? నడిచా. అబ్బాయి ఇంకేమీ లేవు. సైకిల్ అబ్బా సైకిల్ మేము ముసలోళ్ళు అయ్యాక వచ్చినాయి సైకిల్. మీకు ఎవరు తొక్కారంటారు మీ ఊర్లో? ఐడియా ఉందా? సైకిల్ ఫస్ట్ సైకిల్ అండి. ఫస్ట్ చేకూరు చిన్న సుబ్బరాజు అని ఫస్ట్ మా ఊరు రేడియో తెచ్చిన, సైకిల్ తెచ్చిన, మోటార్ సైకిల్ తెచ్చిన, ఏ పేపర్ తెచ్చిన, ఏది తెచ్చినా ఆయనే మా ఊరికి. అంటే పెద్ద అంటారు అనమాట. అవి ఆయన అడుగుండి అడిగి తెలిసిన బాగా అది అన్ని ఆయన తీసుకొచ్చారు అనమాట అండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఇంకా రోడ్లు అన్ని మారిపోయినాయి కదండి. రోజులు మీరు మా రోడ్డు కాడి నుంచి బట్టి ఏటేడు దాకా కూడా జిల్లా పరిషత్ రోడ్డు తెప్పించింది ఆయనే. ఓకే. ఓకే. మళ్ళీ ఇది కానూరు నుంచి ఇది మన గోపారం వచ్చిన దాకా కూడా ఆర్ఎంబి రోడ్డు చేయించాడు ఆయనే. మైనర్ రాజు గారు అంతా ఇంకా ఆయనే. ఓకే. అది ముందు తెచ్చినవి మాత్రం ఆ చింతపురాజు అని ఉండేవాడు. ఆయన ఈ సరుకులు తెచ్చేవాడు ముందు. ఆయన అంత శ్రద్ధ ఆయనకి. ఓకే. అంతే మహేంద్ర గారు వెళ్ళండి. అంత పెండాలంతా అభివృద్ధి అంతా ఆయనే చేసాడు. ఇంక ఇప్పుడు సాయంత్రం సరదా కూర్చుంటారంటారు ఇక్కడ సరదాగా కూర్చుంటాం అండి. వయసు చేస్తున్నారు కదా ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు చేరుతారు, చేరి కూర్చుంటాం అనమాట. కాలక్షేపంగా ఊర్లో ఆరయ్యాక వెళ్ళిపోతాం. అక్కడి నుంచి కుర్రోళ్ళు వస్తారు కూర్చుంటాక. ఓకే. మీ బ్యాచ్ తర్వాత వాళ్ళు వస్తారు? వాళ్ళు వస్తారు. అది మీరు వ్యవసాయం చేసేవారు అంటారండి అప్పట్లో? వ్యవసాయం ఏముందండి అప్పుడు అసలు ఏమీ లేదు. బుడవలో బుడవడ్లు చల్లివారు పిండాలంటే. బుడవడ్లోనేమో కండిని బుడవడ్లు కలిపి చల్లివారు. చేలు కలిపి చల్లితే బుడవడ్లు కూర్చుని చెట్ల కింద కూర్చుని కోసేవారు. కంది కంది బుడవడ్లు జొన్నలు మొక్కజొన్నలు కాదు మామూలు జొన్నలు పండి జొన్నలు దంపుకుని తినేవారు. అదే బలం ఏమోనండి అప్పుడు. అయ్యి బాబు ఇంకా దానికి బలం లేదండి అసలు. జొన్న అన్నం వండుకుని సాంబార్ వేసి తింటే ఇంక ఏది తినేవారు కాదు. ఇంకా 2 తింటుంది. గేదెలు ఉండి బోల్డ్ గేదెలు ఉండి ఎవరి మట్టుకాడు పాడి కొనుక్కుని కూడా ఉండేవాడు కదా అప్పుడు. పాడి ఎవరి పొలాలి గేదెలు కూడా ఎక్కువ మేపుకునేవారు. దూడకోత వేసేవారు పాలు. ఓకే. మీకు టిఫిన్లు ఐడియా ఉందంటారు? నాకు టిఫిన్ లేవు. మీరు టీలు టిఫిన్లు మరి పొద్దున్నది ఏం తినేవారు అంటారండి? పొద్దున్నే తెల్లారగట్ల లేచి పొలం పోవటం. ఎప్పుడో 4ంటికి పొలం పోయి శుభ్రంగా దోళ్ళ గట్ట చూసుకుని శుభ్రంగా పాలు గట్ట పెట్టుకుని మళ్ళీ వచ్చేవాళ్ళు ఇంటికి. అంటే ఎప్పటికి వచ్చేవాళ్ళు ఎండెక్కాక 9ంటికల్లా వచ్చేవాళ్ళు. 4ంటికి 9ంటికి వచ్చేవాళ్ళు. మరి ఏదో తెల్లారగట్ట పొద్దున్నే పని చేసుకునేవారు. పని చేసుకుని అప్పుడు 9ంటికి వచ్చిన తర్వాత అన్నమేనా అంటారు? 9ంటికి వచ్చాక కదా అన్నం తినేయటమే. అన్నం మళ్ళీ పెందరగడ పోయేవాళ్ళు. మళ్ళీ వెళ్ళిపోయేవారు పెందరగడ పొలం నుండి కూడా వచ్చేప్పుడు ఏదో స్నానం చేసి భోంచేసి ఉప్పాట్లో ఆ వయసులో కూడా ఉప్పాట్లో అప్పుడు మాకు కొడతాం కదా. కొడతాను ఇంకా అప్పుడు ఇంకా పెళ్లి అవ్వలేదు. ఉప్పాట చెడుగుళ్ళు అబ్బో కబడ్డీ పేళ్ళు ఊడిపోయి మొక్కళ్ళు గట్ట. ఉప్పాట అంటే ఎలాగండి అది? ఉప్పాట అంటే అది ఇలా బద్దలో చేసి పట్టుకుంటారులేండి. ఇప్పుడు ఉప్పాట ఎవడో ఆడతలేదు లేదా మర్చిపోయారు. అందరూ కూడా పొలం నుంచి వచ్చి మీరు అన్నట్టు చెడుగుడి ఇలాంటి ఆటలు అన్నీ ఆడుకునేవారు. ఆడుకుని రాత్రి 11ంటికి
వెళ్ళేవారు. మళ్ళీ పొలం వెళ్ళేవారు. వేసవకాలం అయితే దోళ్ళ ముందు తాటే కొట్టి వేసుకుని ఏ దోళ్ళ ముందు పడుకునేవారు. ఒక దోమ కూడా కుట్టిది కాదు. దోమ ఉండి కాదు అస్సలు. దోమ ఉంటాయి నీళ్ళయ్యా. అవునండి. నీళ్ళు లేదని దోమ ఎక్కడ ఉంటుంది అలానా, అది నీళ్ళే ఉండప్పుడు. ఇంకా అప్పుడు ఏంటంటే ఓన్లీ ఆ తినడం, పొలం వెళ్ళడం, అంతే రెండే పనులు. వచ్చిన తర్వాత ఇప్పుడు టీవీలు, సినిమాలు అయ్యే ఎబ్బో ఖాళీ ఉండలేదండి. ఖాళీ ఉండలేదు మనుషులకి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే బయట ఏమైనా ఆడుతూ ఉండాలి. జనాలేమో టీవీలు తప్ప. అప్పుడు తిండేరు, ఇప్పుడు తిండేరు. ఇప్పుడు ఆ తిండే మాకు ఇప్పుడు పట్టు. అవునండి. అవును. ఇప్పుడు జనానికి లేదు పట్టు. 50 సంవత్సరాలు వచ్చేవాడికి అయిపోతున్నాడు. ఎగ్గాడు ఏం లేదు, కూర్చొని లేకపోతున్నాడు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్? నాకు 80 అండి. 80. మరి అప్పుడు తిండి కాబట్టి 50కి ఇప్పుడు వంగిపోతున్నారండి. 50కి మాకు మళ్ళీ తిరుగుతలేదు. అవునండి. వెళ్ళిపోతున్నాడు, లేకపోతే మంచమే పడి ఉంటున్నాడు. అలా ఉంది. అప్పుడు తిండేరు, ఇప్పుడు తిండేరు లేదు. ఎందుకు మీ పేరు అడగలేదండి? అప్పటికి వడ్లమూడి సామరాజు అండి. ఇప్పుడు మాకు రాజులు మొత్తం అప్పుడు మా సంతానంలో 600 ఓటు. ఎక్కడండి? మేము ఒకరికేటప్పటికి. ఓకే. గౌడీస్ ఏమో 150. ఓకే. 200 ఉండేవారు. 600 ఇది, 200 వాళ్ళని వేసుకోండి. 800. కాపులు ఎన్ని ఉండేయండి? కాపులు కూడా తక్కువ అండి. ఓకే. ఓకే. ఇప్పుడు బీసీలు ప్రత్యేకంగా 1100 ఓటు. వాళ్ళే పెరిగినాయనా? మీ అండి? మా ఏమీ లేవు. మా ఎంత పోతే 200 ఓట్లు. 600, 200కి వచ్చింది అంటే బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఇంకా హైదరాబాద్, వైజాగ్ అలా ఎవరు లేరు. ఆ పిల్లలందరూ ఎంత జోలు చేసుకుంటున్నారు. ఏదో ముసలోళ్ళు, మా ఆయన ముసలోళ్ళు ఉంటున్నాం. ఈ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు అందరికీ 3 పిల్లమే ఉంటాం. ఎవడో పిల్లలు గట్టలేండి అసలు. పిల్లలు చదువులకు పోయారో ఎక్కువ హైదరాబాద్ వెళ్ళిపోయారు. మా ఊరంతా హైదరాబాదే. మా ఊరు మొత్తం. సరేనండి. ఉంటాండి. వెళ్తే కిందకి వెళ్ళి జనం ఉంటారు. వెళ్తాను. స్కూల్ సెలవు ఈరోజు. ఓకే. స్కూల్ సెలవు ఈరోజు. మరి మీ తాతయ్య గారేమో పల్లెటూరులో ఎవరు ఉండలేదు అన్నారు. మీరు అందరు ఈ పల్లెటూరులోనే ఉంటారా? బాగుంది ఊరు. మరి పట్టణం అదే టౌన్ వెళ్ళరా? ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఏంటి గేమ్ ఏమైనా ఆడతారా? ఏం గేమ్ అది? స్టార్ట్ చేయండి. ఏ గుళ్ళోని? అవునా? మీరు ఆడుతానండి. అయితే వస్తాను. నువ్వు ఆడతావా? ఇక మనకి గ్రామంలో వచ్చేసరికి మనం చెప్పుకున్నట్టుగా పెంకుటిల్లు కనిపిస్తున్నాయి కదా. మనం స్టార్టింగ్లో చూసాము. అదేవిధంగా ఇక్కడ గ్రామం మధ్యలో అక్కడ వెనకాల మనకు ఒక పెంకుటిల్లు, ఈ పక్కన కూడా ఒక పెంకుటిల్లు ఉంది. ఇంకా మిగతా అన్ని ఎక్కువ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. అంటే స్టార్టింగ్లో మనకి ఇది వర్షం పడకుండా అన్నమాట. ఇది గోడకి డోర్ పైన వస్తుంది కదా, అలా ఉందన్నమాట ఇది. ఈ పక్కన మన ఈ ఊర్లో ఎక్కువ కోకో చెట్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కోకో గింజలు మాట ఎదర ఎండబెట్టారు. ఇది ఏంటంటే మండువాలో ఇల్లు కాదు, ఓన్లీ పెంకుటిల్లు. ఇది పెద్ద హాల్ మాట. హాల్ కన్నా ఎక్కువ వీధి అరుగు ఉంది ఇది. అంటే ఎక్కువ మంది ఉండడానికి అప్పుడు వీధి అరుగులు ఉండేవి కదా. చాలా ఇల్లు చూసాం కదా మనం. ఇది చాలా పెద్ద అరుగు కనిపిస్తుంది. ఓకే. హాలు మనకి అరుగు మీద కూడా హాల్ తక్కువ ఉంది. ఇది ఈ పక్కనకి వచ్చేసరికి ఒక రూమ్ ఉంది. ఇటు వచ్చేసరికి ఇంకో రూమ్ ఉంది. ఇంకా బయట కూడా ఇక్కడ ఒక రూమ్.
హై స్కూల్ ఇదేనండి? హై స్కూల్ ఉందండి ఇంకా ఏంటండి? ఓకేనండి. హై స్కూల్ ఎక్కడ? హై స్కూల్ అదే అటు వెళ్ళిపోవాలా స్ట్రైటా? ఇక ఈ పెండియాల్లో ఏంటి అంటే మనకి హై స్కూల్ గ్రామం మధ్యలోనే ఉంది, చివరికి ఉంది. అయితే చాలా విరిగ్గానే ఉంది రోడ్డు, కానీ హై స్కూల్ అయితే గ్రౌండ్ అది ఖాళీగానే ఉంది. ఒకసారి ఇక్కడ లోనికి వెళ్ళి హై స్కూల్ ఏ విధంగా ఉంది ఏంటో కూడా చూద్దాం. మీరేంటి ఇదే స్కూలా? హై స్కూలేనా మీరు కాదా? క్రికెటా? ఎక్కడ ఈ హై స్కూల్లోనే ఎవరైనా చదివాళ్ళు ఉన్నారా? ఈ హై స్కూల్లోనే. ఏ క్లాసు? 8th. ఓకే. ఎంతమంది ఉంటారు మొత్తం స్కూల్లో? పిల్లలు ఎంతమంది ఉంటారు? 100 మందా? ఓకే. లచ్చిరాజు గారి భవనం.
ఇక మనం పెండియాలకు సంబంధించి ఏటుగొట్టు పక్కనే ఈ ఊరు ఉందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏటుగొట్టు మీద అయితే ఉన్నాం మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు, అదంతా గోదావరి మాట. ఇక్కడ అరటి చెట్లు ఇవన్నీ జొన్న ఇవన్నీ పండిస్తున్నారు. ఈ కరెక్ట్గా ఏటుగొట్టుకి చేర్చే మనకి ఇల్లు అన్నీ చూడొచ్చు మాట ఈ పక్కన. గడ్డి లంకలో కోసారంటారండి? గడ్డి లంకలో కోసారా? అదే కోసి పట్టుకెళ్తూ ఉంటారన్నమాట. ఓకేనండి, గేదెలు మేపుతూ ఉంటారన్నమాట. మరి గోదావరి వచ్చిన ఇబ్బంది ఏముండదు కదండి, ఎటుగొట్టుకు చేర్చుంది ఊరంతానే. ఇక్కడ దాకా వద్దేమండి వాటర్ వస్తే. ఇప్పుడు ఎటుగొట్టు బాగా పెద్ద ఉంది కదా. ఓకే, అవతల ఏ ఊరండి? గోదావరికి అవతల అవునండి. ఓకే, పుల్దుండు ఊరు మాట. ఓకే, వసంతాడ. ఓకేనండి. కొట్టింకా ఎన్ని లంకలు అంటారా? ఓకేనండి. ఓకే, ఊరు గురించి తీస్తున్నామండి. విజయశ్వరి వెళ్ళిపోద్దండి ఏటుగొట్టు అంటే వెళ్తేనే. ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 6 కిలోమీటర్లు. ఓకే, బ్యారేజ్కి వెళ్ళిపోద్ది. ఓకే, బొబ్బర్లంక. ఓకే, నమస్తే అండి. ఏంటి ఎక్కువ మంది ఇక్కడ కూర్చుని ఉంటారంటారేంటండి? ఇప్పుడు 56 మంది తక్కువగా ఉంటారులేండి. అంటే ఏమన్నా పని చేస్తానికి వెళ్ళొచ్చు, మధ్యాహ్నం దాకా పనికి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం ఖాళీగా ఉండి ఏం పని చేస్తారంటారండి మధ్యాహ్నం? ర్యాంపులో గట్లు వెళ్ళిపోతారు. ఓకే, ఇక్కడ ర్యాంప్ బాగా ఫేమస్ అంట కదా. ర్యాంపులోకి వెళ్తారండి. మిరగాయలు అవి కొబ్బరికాయ తీతలకి అట్లకి ఎవరి పనాలు పోతారులేండి. ఓకే, వెళ్ళొచ్చి ఇక్కడ ఈ రామాలయం దగ్గర ఏదో కాలు చేపనండి, ఏదో భోజనం టైం దాకా కూర్చుని. ఏంటండి ఇది? రామాలయం, గౌడ సంఘం రామాలయం అండి. అంటే ఈ గౌడ సంఘం మీద కట్టారంటారండి? సంఘం మీద అండి. ఓకే, పెద్దదేమోనండి రామాలయం. మొత్తం 3 ఏ వర్ణానికి ఆ వర్ణం ఉందండి ఈ ఊర్లోనండి. కాపులు రామాలయం ఉందా, రాజులు రామాలయం ఉందా. ఓకే, గౌడీస్ రామాలయం ఉందండి. అంటే గౌడాస్ అంటే ఎక్కువ మన తెలంగాణలోని గుంటూరు సైడ్ చూస్తా ఉండే, దాని మీద ఎక్కువ ఉంటారండి. ఇక్కడ ఈ ఊర్లో ఎక్కువ ఉంటారు అన్నమాట. గౌడాస్ ఎక్కువ ఉంటారు మన సైడ్. మీ ఊర్లో ఎక్కువ ఉంటారు? మా ఊరు ఎక్కువ ఉంటారు. మా ఊరు ఓనగట్లు ఎక్కువ అండి. గౌడీస్ పక్కలకు అంటే ఏమండి గుంటూరు సైడ్ అదే కాకాని నంబూరు అటు సైడ్ ఎక్కువ ఉంటారు. 1100 1200 గౌడీసే ఉంటారండి. అంటే ఎక్కడి నుంచి అయినా మీరు అందరు ఇక్కడికి వచ్చారంటారా ఫస్ట్లోని? ఫస్ట్ నుంచి ఉన్నారండి. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారండి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారండి. ఓకే, ఓకే. అంటే మీ తాతయ్యలు అయ్యి? మా తాతయ్య వాళ్ళు అయితే పూర్వం నుంచి ఇక్కడే ఉన్నారు. ఒకవేళ అల్లుడు ఏమైనా మా ఇలారకం వచ్చి ఉంటే ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ ఇంకా పూర్వం చేసుకుంటారండి ఓట్లు వీట్లు. అవునవునవునవును. కాల్ చేస్తారని ఎక్కువ తీయండి, దాంట్లో పాడే తిరగాలి. ఎవరండి? అదిగోండి అతనే అండి. అదిగో గౌడ సంఘం సెక్రటరీ చేసాడండి ఆయన. ఈయనండి. ఓకే, గౌడ సంఘం సెక్రటరీ చేసాడండి. అది తీసుకెళ్ళి దాంట్లో పాడేసండి. ఓకేనండి. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయిందంటే గుడి కట్టించండి? చాలా అవుద్దండి. మళ్ళీ పాడగొట్టే పాలవైపోయింది, మళ్ళీ కట్టారండి. మళ్ళీ కట్టండి. ముందు కట్టింది అయితే అండి ఇంకా 56లోని. ఓకే, సరే. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక ఇదండి పెండియాల గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.